ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలోని హూస్టన్లో ఘనంగా జరిగాయి. హూస్టన్ వైఎస్ఆర్సీపీ టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ ఎన్ఆర్ఐ నాయకులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి కోడూరు, మారుతి, బ్రహ్మ, వేణుదాసరి, పుల్లారెడ్డి, యాదగిరి, సురేష్ పగడాల, రాంపురం తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. జననేత జగన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో సెలబ్రేట్ చేసుకోవాలని బర్త్డే విషెస్ తెలిపారు. ఇక జై జగన్, జై జై జగన్ అంటూ ప్రవాసులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముందుగా ఇక్కడికి వచ్చిన లైట్ వైఎస్ఆర్సీపీ గారి అభిమానులకి, జగన్ గారి అభిమానులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకి అందరికీ కృతజ్ఞతలు. మనం ఈరోజు జగనన్న గారి బర్త్డే జరుపుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇంతవరకు మాకు హూస్టన్కు కన్వీనర్ వచ్చి అటెండ్ అయిన ఈవెంట్ ఏదీ లేదు. ఫస్ట్ టైం. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు వచ్చినందుకు. ఇంకా మన జగనన్న పాలన ఎట్లుందంటే డైరెక్ట్గా డోర్ దగ్గరికే తీసుకెళ్తున్నాడు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎనీథింగ్. మొన్న నేను ఇండియాకి వెళ్ళినప్పుడు స్కూల్ నుంచి పిల్లలు బ్యాగ్స్ వేసుకొని స్కూల్ నుంచి బయటకు వస్తుంటే ఇది కార్పొరేట్ స్కూలా లేకపోతే ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అనేది పక్కన పెడితే అసలు చూడ్డానికే చాలా చాలా అద్భుతంగా ఉంది. అట్లా యూనిఫామ్స్, వాళ్ళ బ్యాగ్స్, వాళ్ళకు స్కూల్లో లైక్ నాడు నేడు ప్రోగ్రామ్ కానీ చాలా అద్భుతంగా. డెఫినెట్గా నెక్స్ట్ మళ్ళీ మన జగనన్న గారే వస్తారు. సో వై నాట్ 175 నెక్స్ట్ ఇంకా 4-5 మంత్స్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరం మనకు ఎనీ ఫార్మాట్, అది డొనేషన్ పరంగా కానీ, ఓట్ల పరంగా కానీ, క్యాంపెయిన్ పరంగా కానీ, డిజిటల్ మీడియా పరంగా కానీ వీ కెన్ కాంట్రిబ్యూట్ వాట్ ఎవర్ వే వీ వాంట్ టు అవర్ పార్ట్. థ్యాంక్ యూ. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి ఎన్ఆర్ఐ తరఫున నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు హ్యూస్టన్ మహానగరంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు జగన్మోహన్ రెడ్డి గారి, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నేను కూడా డల్లాస్ నుండి హ్యూస్టన్కు రావడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఒక వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్గా నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. మిత్రులు చెప్పినట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ సారథిగా, అభివృద్ధి ప్రదాతగా రాష్ట్రంలో మంచి పరిపాలనను కొనసాగిస్తున్నారు. మనం తెలుగు ప్రజలు గుర్తుంచుకోవాల్సిందంటే 4.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పైబడి కరోనాలో మనం నష్టపోయాము. అయినప్పటికీ కూడా వారు ఆ కరోనా సమయంలో ప్రజలను కాపాడుకుంటూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగమవుతూ మరి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్రంలో సుమారుగా మొన్న వైజాగ్లో జరిగినటువంటి సమ్మిట్లో చూస్తే సుమారుగా 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మనకి రాష్ట్రానికి వైజాగ్ సమ్మిట్ ద్వారా తీసుకురావడం జరిగింది. మరి ఆ సమ్మిట్కి రిలయన్స్ ముఖేష్ అంబానీ లాంటి వారు కూడా హాజరవడం చూసాం. ముఖేష్ అంబానీ లాంటి వారు ఎలాంటి బిజినెస్ సమ్మిట్లకు గతంలో హాజరైన సందర్భాలు లేవు. అంటే అట్లాంటి మహామహులు ఆ సమ్మిట్కి రావడం జరిగింది. ఆ సమ్మిట్ ద్వారా మనకు 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో పాటుగా 6 లక్షల ఉద్యోగాలు కూడా మనకు రాబోతున్నాయి. అట్లాగే రాష్ట్రంలో ఈరోజు మనకు ప్రధానంగా 974 కిలోమీటర్లు కోస్తా తీరం మనకుంది. అది మన బలం. సో ఆ కోస్తా తీరం బట్టి కూడా 4 ప్రధాన పోర్ట్లను, సుమారుగా 10 తర్వాత హార్బర్స్ని నిర్మించడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు ఇంకా కొత్త పెట్టుబడులు రావడం, కొత్తగా మనకు మంచి అభివృద్ధి జరగడం కూడా రాబోతుంది భవిష్యత్తు కాలంలో. అట్లాగే మరి రాష్ట్రంలో వెనకబడినటువంటి అనేక ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు ఈరోజు రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. గతంలో లాగా ఏదో రాజధానిలోనే అభివృద్ధి కాకుండా వెనకబడినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అభివృద్ధిని చేస్తున్నారనేటువంటిది రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐలుగా మేమంతా విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా 2024లో అంతే మెజార్టీతోటి 151 పైచులకు వై నాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నినాదాన్ని నిజం చేయాలని చెప్పేసి మేము ఎన్ఆర్ఐలందరూ తెలుగు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. Being part of this great event, happy birthday to Jagananna. Wish you many happy returns of the day and many more years to see you as a CM. And మనకి యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ సపోర్టర్గా మనకు వస్తున్న బలము, ఉన్న ధైర్యము ఏంటంటే జగనన్న మాత్రమే. కాబట్టి మనము ముందుకు ఇంకా మరింత ఉత్సాహంతో 2024 ఎలక్షన్స్లో 170 సాధిస్తామనే ఆత్మవిశ్వాసం చాలా ఉంది. తప్పకుండా సాధిస్తాం. సో దానికి తగిన సహకారం హ్యూస్టన్ నగరం నుంచి మనము ఇక్కడి నుంచి సపోర్ట్ చేస్తూ మన పార్టీకి, మనము ఆంధ్రప్రదేశ్ యొక్క ఫ్యూచర్కి ఖచ్చితంగా మన సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే జగన్. మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు
జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. దానికి మనకి కృష్ణారెడ్డి గారి కోడూరు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కింద ఇక్కడికి వచ్చారు. మొట్టమొదటిసారిగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జగన్ గారి కోరిక, ఆయన బలహీనత, ప్రజల పక్షపాతి, బలుగు బలహీన వర్గాలకి ఎప్పుడు ఆయన తోడుంటారు, ఇప్పుడు కూడా తోడుంటున్నారు. వాళ్ళ జీవితాల్లో ఎన్నో వెలుగులు చూపించారు. ఇంకా వెలుగులు నింపాలంటే ఆయన మరొక్క మారు ఆయన ఆశ సంకల్పం నిజం కావాలని, ఆయన కోరుకున్నట్లు 175కు 175 సాధించాలని మనస్ఫూర్తిగా హ్యూస్టన్ మహానగరం నుంచి కోరుకుంటూ మరొక్క మారు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం. జై జగన్.